హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడింది. దాదాపు 2.5 గంటల పాటు వర్షం కురిసింది. మణికొండ, పుప్పాల్గూడ, నార్సింగి, కోకపేటలో వాన పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజగుట్టలో భారీ వర్షం కురిసింది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, మెహదీపట్నం, అబిడ్స్, నాంపల్లిలో వర్షం పడింది. కుత్బుల్లాపూర్, సుచిత్ర, జీడిమెట్ల, కొంపల్లి, దూలపల్లి, బహదూర్పల్లి, గండి మైసమ్మ, దుండిగల్, సూరారం, షాపూర్ నగర్, చింతల్లో వర్షం పడింది. మీర్పేట, బడంగ్పేట, కుకట్పల్లి, నిజాంపేట్, బండ్లగూడ, హిమాయత్ నగర్, పాత బస్తీలోనూ వర్షం కురుస్తోంది. అటు మలక్పేట, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, హయత్ నగర్లో వర్షం పడింది. దాదాపు 2.5 గంటలుగా వర్షం కురిసింది. మలక్పేటలో అత్యధికంగా 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంజారాహిల్స్లోని వెంకటేశ్వర కాలనీలో 8.3 సెంటీమీటర్లు, బేగం బజార్లో 8.1 సెంటీమీటర్, గోల్కొండలో 7.5, కృష్ణానగర్లో 7.4, అష్మాన్గఢ్ 7.3 సెంటీమీటర్ల వాన పడింది. అటు చార్మినార్లో 6.5, పాటిగడ్డ దగ్గర 6.1, బేగంపేటలో 5.8 సెంటీమీటర్లు, మూసాపేటలో 4.9, ఉప్పల్లో 4.6, అల్వాల్లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. సిటీలో వర్షంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధాన రోడ్లలో స్లోగా ట్రాఫిక్ కదులుతోంది. చింతల్కుంట, హైదరాబాద్, విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. వాటర్ లాగింగ్ ప్రదేశాల్లో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టింది. వాటర్ లాగింగ్ క్లియర్ చేస్తోంది జీహెచ్ఎంసీ టీం. అటు హిమాయత్ నగర్ లో కురిసిన వర్షానికి భారీ చెట్టు కూలింది. ఘటనలో బైక్, ఆటో ధ్వంసమయ్యాయి. వర్షాలతో కుత్బుల్లాపూర్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కాలనీవాసులు. గత కొద్ది సంవత్సరాలుగా వర్షం పడితే ఇదే పరిస్థితి నెలకొంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించే మున్సిపల్ అధికారులు తూతూ మంత్రంగా వచ్చి ఫోటోలు దిగి వెళ్తున్నారే తప్ప వరద నీటిని మళ్లించే ప్రయత్నం చేయడం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలంటున్నారు కాలనీవాసులు. భారీ వర్షాల తర్వాత హైదరాబాద్ లో ప్రెజెంట్ సిచ్యుయేషన్ తెలుసుకుందాం. శ్రవణ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, సిటీలో వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉంది? సిటీలో ఇప్పుడిప్పుడే మళ్ళా నార్మల్ సిచ్యువేషన్ కి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో, కుకట్పల్లి, షేలింగపల్లితో పాటు మిగతా ప్రాంతాల్లో జోరు వర్షం పడింది. అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి వర్షం నగరం మొత్తం కూడా విస్తరించింది. అత్యధికంగా జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర కాలనీ, ఇది బంజారాహిల్స్ పరిధిలోకి వస్తుంది. ఇందులో 8.7 సెంటీమీటర్లు, అంటే అతి భారీ వర్షంగా దీన్ని జిహెచ్ఎంసీ లాంగ్వేజ్ లో కానీ, వాతావరణ శాఖ లాంగ్వేజ్ లో కానీ అభివర్ణించవచ్చు. అయితే ఈ బంజారాహిల్స్ లో ఎక్కడైతే అతి భారీ వర్షం కురిసిందో ఇదే బంజారాహిల్స్ కి సంబంధించిన ఒక ప్రాంతంలో, అంటే ఉదయనగర్ కాలనీలో నాలాకి సంబంధించిన రిటైనింగ్ వాల్, నాలాకి సంబంధించిన ఫెన్సింగ్ తో పాటు అక్కడ నాలా కొత్తగా వేసినట్టు మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఆ గోడ మొత్తం కూడా కొట్టుకుపోయింది అనేటువంటి విజువల్స్ క్లియర్ గా మనం చూసాము. సో అక్కడ పరిస్థితిని ఇప్పుడు చక్కబెట్టేందుకు అధికారులందరూ శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో అక్కడ కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువ వాటర్ లాగింగ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మలక్పేట్, గోషామహల్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఇటువైపు చూస్తే నాగోల్, ఎల్బీ నగర్, అమీర్పేట్, ఇటువైపు చూస్తే నాగోల్, ఎల్బీ నగర్, సరూర్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి. అంటే మనము మరొకటి ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి మనము కేవలం రోడ్ల మీద మాత్రమే వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి దృశ్యాలు చూసాం. కానీ ఇప్పుడు గడిచినటువంటి వారం రోజుల క్రితం వర్షానికి కానీ, ఇవాళ కురిసినటువంటి వర్షానికి కానీ ఫ్లైఓవర్ల మీద కూడా చాలాసేపు నీళ్లు నిలిచిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి అక్కడ ఎందుకు నీళ్లు నిలిచిపోతున్నాయని అధికారులు ఇంకా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటి వరకు దానిపైన తగిన ఫోకస్ పెడతారన్నది చూడాల్సి ఉంది. అత్యధికంగా జూబ్లీహిల్స్ లో 8.7 సెంటీమీటర్లు అవుతే మలక్పేట్లో 8.5 సెంటీమీటర్లు, గోషామహల్లో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటన్నర సేపు కురిసినటువంటి వర్షానికి దాదాపుగా 80 నుంచి 100 ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి వచ్చాయి. చెట్లు విరిగి రోడ్ల మీద పడడం లేదా వెహికల్స్ మీద పడడంకి సంబంధించిన ఫిర్యాదులు దాదాపుగా 40 వచ్చాయి. దాని తర్వాత వాటర్ స్టాగ్నేట్ కి సంబంధించి 60కి పైగా ఫిర్యాదులు వచ్చాయి అనేది మనం క్లియర్ గా జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం తెలిసినటువంటి అంశం. ఇంకా ఇవాళ రాత్రి కూడా వర్షాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని వాతావరణ శాఖ సూచించడంతో దానికి అనుగుణంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది అలర్ట్ గానే ఉండాలి. వర్షం ఆగింది అండ్ నార్మల్ సిచ్యువేషన్స్ ఇప్పుడు మళ్ళా వస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా ఇక వర్షం పడట్లేదు అని
లైట్ తీసుకోవద్దు, ఖచ్చితంగా ఫీల్డ్ మీద ఉండాల్సిందే, రాత్రి ఎక్కువ వర్షం ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ సూచించింది కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. మనం గడిచినటువంటి వారం రోజుల క్రితం నుంచి కూడా చూసినాము, వర్షం పడుతుంది అని వాతావరణ శాఖ చెప్తుంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్గా ఉన్నామంటున్నారు, కింది గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కూడా అలర్ట్ చేస్తున్నామంటున్నారు. కానీ యథావిధిగా ఎక్కడైతే గత వారం క్రితం నీళ్లు ఆగిపోయాయో వర్షం కురిసి, సేమ్ అదే సిచ్యువేషన్ ఇవాళ కూడా ఉత్పన్నమైంది, అవే ఇబ్బందులు మళ్ళీ ఇవాళ కూడా ఉత్పన్నమైనాయి. మరి ఎందుకు ఇట్లా ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి అనేది చూడాల్సి ఉంది. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో వర్షం కారణంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి, అక్కడ వాటర్ స్టాగ్నేట్ కాకుండా చూస్తాం అనేటువంటి అంశంతో పాటు ఎస్ఎన్డిపికి సంబంధించిన పనులు చేపట్టాం, నాలాకు సంబంధించిన పనులు చేపట్టామని అధికారులు చెప్పారు, అప్పటి ప్రభుత్వం చెప్పింది. కానీ మళ్ళా వర్షాలు కురవగానే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గతంలో 2020లో కానీ 2021లో కానీ 2022లో కానీ లేకపోతే మొన్న కురిసినటువంటి వర్షానికి కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తా ఉంది. ఎందుకు ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి అంటే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అధికారులు సరిగ్గా ప్లాన్ చేయకపోవడం, సరిగ్గా పనులు ఇంప్లిమెంట్ చేయకపోవడంతోనే ఈ విధమైనటువంటి వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు మరింత పెరుగుతున్నాయి. బేసిక్గా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు గతంలో తక్కువ అంటే 200 ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, అంతకి తగ్గాలి. కానీ వర్షం పడిన ప్రతిసారి అవి పెరుగుతానే ఉన్నాయి. గతంలో 2000 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉండే, గడిచినటువంటి వారం రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి 2050 నుంచి 2070 ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. ఇవాళ 2040 మాత్రమే ఉన్నాయని వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి, మిగతాయి కూడా ఎలిమినేట్ చేశామని అధికారులు చెప్పారు. కానీ 140 నుంచి కాస్త 200 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లుగా ఇవాళ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు. ఓవరాల్గా వర్షం అధికంగా పడుతుంది, అధికంగా పడిన ప్రతిసారి కూడా అనేక ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో రాబోయేది వర్షాకాలం కాబట్టి ఇప్పటి నుంచే జిహెచ్ఎంసీకి సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కానీ, ఎమర్జెన్సీ టీంలు కానీ, ఐఈటీ టీంలు కానీ, ఇంజనీరింగ్ సిబ్బంది కానీ, డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ వీళ్ళందరూ ఇప్పటి నుంచే ప్రొయాక్టివ్గా పనిచేసి నీళ్లు ఎక్కువ ఎక్కడ ఆగుతున్నాయి, ఎందుకు ఆగుతున్నాయి అని అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తే కొంతలో కొంత సమస్య అయినా తగ్గేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే నార్మల్ సిచ్యువేషన్ ఉత్పన్నం అవుతున్నాయి. రాత్రి మళ్ళీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇఫ్ వర్షాలు మళ్ళీ ఎక్కువ పడితే మాత్రం మరి మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా హైదరాబాద్లో కురిసినటువంటి వర్షాలు, వర్షపాతంకి సంబంధించిన పూర్తి అప్డేట్స్. సౌజన్య. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.